షూట్ వేసుకుని రాసింది నా దగ్గరికి ఒక సంవత్సరం వచ్చి వెళ్ళిపో నేను రాను సంబంధం ఈయన దగ్గరికి వెళ్తాను అయ్యా నా దగ్గరికి ఒక 6 నెలలు వచ్చాను పోనా బాబు ఇప్పుడు శవం ఏమైపోద్ది అనాదిగా సంఘానికి వస్తున్నావంటే ఈ యొక్క క్రమానికి లోబడి ఒక్కచోటి నువ్వు స్థిరుడిగా నువ్వు జీవించే వ్యక్తిగా ఉండవు కాక వయసులో ఒక్కచోటే అది కష్టమైన నష్టమైన ఈ స్తంభం ఎలా ఉండాలంటే మొదటగా స్థిరత్వం ఇప్పుడు ఈ చర్చి కట్టారండి ఈ స్తంభం ఉంది కదా ఈ స్తంభం ఎక్కడ ఉందో దీని పీకి వేరే చోటి వేసి ఉంటుందా అలాగే ఇలాగ స్తంభం వల్ల నువ్వు కూడా స్థిరత్వం కలిగి ఉండాలి ఎలా ఉండాలి స్థిరత్వం భక్తిలో ప్రార్థనలో ప్రతి స్థానంలో ఎలా ఉండాలి స్థిరత్వం ఉండాలి అయితే వాక్యంలో మనం చూసినట్లయితే చదవండి యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం అయిపోతుంది మీ గురించి అయిపోతుంది త్వరగా పిలిచేయండి ప్రభువు యెహోవా సియోనులో పునాదిని రాతిగా వేసిన వాడను నేనే అది పరిశోధించబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు 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 స్థిరమైన పునాది అయినా ఇప్పుడు ఎలా ఉండాలి మొదటిగా బహు స్థిరమైన రాయిగా ఉందువుగాక ఆమేన్ బహు స్థిరంగా మార్చకూడదు ఇంకా అమూల్యమైన రాయి బహు స్థిరమైన రాయి నీ మీద ఆధారపడిపోయింది సంఘం నువ్వు వెళ్ళిపోతానంటే ఎలాగ సైతానా వయసులో నువ్వు సైతానే కాదు నువ్వు మంచోడి మరి తీసుపెట్టు కనుక ఇప్పుడు ఈ సంఘం గురించి మాట్లాడుతాం ఈ స్తంభం గురించి ఈ స్తంభం అంట బహు స్థిరమైన పునాది కలిగింది ఎలాగా స్థిరత్వం ఉండాలి కొంతమంది యవనస్తులకి మంచి మ్యూజిక్ మంచి ఆడలు మంచి చర్చలు కనబడితే ఈ చర్చలు ఎవరు లేదు అంత పడుతుంది అక్కడైతే అందరూ ఈ మరబాలు అన్ని చూసి 40 సంవత్సరాలకు పడిపోయింది అంతా అమెరికాలో లండన్లో ఇవన్నీ చూసి చూసి ప్రభా ఈ పాపిష్ లోకానికి స్తోత్రం అయ్యా ఒక ప్రతిష్ఠ ధనంలో ఉంటానని చెప్పి నాకంటూ ఈ లోకానికి ఏది లేదు ఆమె నాకంటూ బ్యాంక్ అకౌంట్ ₹1 లేదు ఆమె గుండె మీదుగా చెప్పాను ఇది బలిపెట్టాం సాక్షి లైవ్గా ఉన్నాడు మన అన్న దేవుని పైన ఆధారపడి జీవించాలా ఎలాగా అంటే మీరైనా అంతే సేవకులైన మేమైనా అంతే ఎవడో పెడతాడని రాలా సేవకి సమస్తాన్ని పెంటగా ఎంచుకొని ఆ ఉద్యోగాన్ని వదిలేసుకొని వచ్చేసాము దేవుని కొరకు అన్ని అప్పటికి ఎంసీఐ గోల్డ్ మెడలిస్ట్ అన్నామలై యూనివర్సిటీ 3rd ర్యాంక్ యూనివర్సిటీ 3rd ర్యాంక్ ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ 1st ర్యాంక్ ట్రాక్ రికార్డ్ కావాలంటే ఎంక్వైరీ చేసుకుంటే నా హాల్ టికెట్ నెంబర్ కూడా ఇస్తాను దేవుని కొరకు ఎలాంటి వాడు రావాలి తెలుసా మంచి శ్రేష్టమైన వాడు రావాలి పరిచయం కొరకు 10th ఫెయిల్ ఇంటర్మీడియట్ ఫెయిల్ 7th ఫెయిల్డ్ క్యాండిడేట్ కాదు గాడ్ ఇస్ కాలింగ్ యూ యాజ్ ఎ క్వాలిఫైడ్ పర్సన్ క్వాలిఫైడ్ మంచి ఎడ్యుకేషన్ ఉండాలి కనుక సేవకు పిల్లల్ని తరిగించేసినప్పుడు మీరు బాగా చదివించండి పిల్లల్ని ఏం చేయాలి సేవకుడు ఒకడే చేయడు కదా సేవ ఇప్పుడు అయ్యగారు ఉన్నారు ఈ అయ్యగారు ఉన్నారు ఈ ఖమ్మంలో ఎంతమంది ఉంటారా అన్న ఇంచుమించు ఒక 20 లక్షల మంది ఉంటారా 5 లక్షల మంది ఉన్నారు అనుకోండి మరి సంఘానికి ఎంతమంది అవుతున్నారు మరి 5 లక్షల మందికి దశభాగం ఎంత సిస్టర్ గారు ఎంత 5,000